హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ స్పెషల్ అనమాట. ఇది అన్నయ్య వంట దగ్గర మా పుట్టింట్లో వీడియో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి మామిడి చెట్టు ఉంటుంది. అక్కడ కనిపించే మామిడి చెట్టు కాయ తెచ్చేసుకొని రెసిపీ చేసుకోవడం అంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. మామూలుగా తోటల్లో కానీ కొనుక్కొచ్చుకుంది కానీ అంత ఇది అనిపించదు. పక్కనే చెట్టు ఉండి ఒక జాంకాయలు కానీ మామిడికాయలు కానీ చాలా హ్యాపీగా కోసుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఫస్ట్ పక్కన వాళ్ళ చెట్టు అనేసరికి ఇంకా టేస్ట్ ఎక్కువగా అనిపిస్తాయి. అది కోసుకోవటం కూడా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు రెసిపీ వచ్చేసి మాత్రం పచ్చిపులుసు, మామిడికాయ పచ్చిపులుసు అండి. దానికోసం మామిడికాయని ఉడికించుకోవాలి. కాల్చి కూడా చేసుకోవచ్చు. అదొక ఫ్లేవర్ ఉంటుంది, ఇదొక ఫ్లేవర్ ఉంటుంది. అది చెక్కు తీసేసి ప్రెషర్ పాన్లో ఉడికించాము. ఉడికించిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇట్లా కాల్చుకోవాలి. దానికోసం మనం చెయ్యి అనేది టచ్ అవ్వకుండా ఉండటానికి ఒక ఫోర్కు గుచ్చుకొని కాల్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి చేతికి వేడి అనేది రాదు. అయితే అవి కాల్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసి దంచుకోవాలి. ఒక చిన్న కచ్చాపచ్చ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ కూడా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకొని సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని పెట్టుకోవాలి. ఇట్లా సన్నగా తరుక్కొని పెట్టుకున్న తర్వాత ఈ మామిడికాయ అనేది మొత్తం తీసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవాలి. సరిపడా పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, జీలకర్ర మనం దంచాము కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో కలిపేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలండి, పొడుగ్గానే తినడానికి అంత బాగోవు. ఈ కరివేపాకు అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవాలి. ఇది కొత్తిమీర పచ్చిగానే వేసాము. కరివేపాకు కదా, ఫ్లేవర్ అనేది ఆయిల్లో వేయించితే బాగుంటుంది కదా. అట్లా వేయించేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసుకొని దాంట్లో కలిపేసుకొని ఇప్పుడు ఎల్లిపాయ, జీలకర్రను, ఆవాలు వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. మనం వేసుకునే దాన్ని బట్టి చేసుకునే ఈ ప్రాసెస్ని బట్టి కూడా ఫ్లేవర్స్ మారుతాయండి. 2-3 రకాలుగా చేస్తారు. కొంతమంది ఏమో కాల్చి చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. ఇట్లా వేసుకున్న తర్వాత దానికి సరిపడా బెల్లం వేసుకున్నాక ఇదండి పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.